హాయ్ గైస్, నమస్తే అందరికీ. మీరు నా ఇన్స్టా ఫాలోవర్ అయితే నా ఇన్స్టాలో ఉంటుందంటే టాపిక్ దేని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని, లేదంటే నా టైటిల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి అనేది. సో ఈరోజు ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. టాపిక్ నేమ్ ఏంటంటే మ్యారీడ్ ఉమెన్స్ని టార్గెట్ చేస్తున్న యువత. సో కమింగ్ టు ద పాయింట్, యువత అబ్బాయిలు, సంథింగ్ టీనేజర్స్, వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ మే బి, వాళ్ళకి వాళ్ళ ఏజ్ గ్రూప్ అమ్మాయిలు లేకనా ఉంటారు కదా. వాళ్ళ వర్క్ ప్లేస్లో కానీ, జాబ్స్ చేసే దగ్గర కానీ, ఇన్ ద కాలేజెస్ దే ఆర్ హ్యావింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. దెన్ వై దే ఆర్ ఓన్లీ చూసింగ్ ఉమెన్? ఎందుకంటే ఏం చేసినా పడి ఉంటుంది కాబట్టి. వాళ్ళ టార్గెట్ ఏం లేదు, ఒక ఎజెండా పెట్టుకొని వాళ్ళ లైఫ్ నాశనం చేయాలని వస్తారు. అది గుర్తించండి. అంటే డే టు డే లైఫ్లో ఉమెన్ కానీ, ఒక హౌస్ వైఫ్స్ కానీ ఇంట్లో వర్క్ చేసుకొని అలసిపోయి, లేదా టైంపాస్కో బయటికి వెళ్ళి, ఇప్పుడంతా ట్రెండ్ పోయింది, ఏదున్నా మొబైల్సే కాబట్టి బయటికి వెళ్ళి మాటలు ముచ్చట్లు అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఏదున్నా మనం మొబైల్లో చూస్తున్నాం. సో అట్లా టైంపాస్ కోసము అందరూ 99% చెప్తా, 99% ఆఫ్ ద ఉమెన్ ఆర్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్. ఆ టైంపాస్ ఎక్కడికో దారి తీస్తుంది. ఎలా అంటే, మీ పనిలో మీరు బిజీ ఉంటారు, మీరు ఏదో వస్తామా, రీల్స్ చూసుకుంటామా, పండుకుంటామా, మళ్ళీ పిల్లలు వస్తారు, పిల్లలకి సేవలు చేయాలి, మొగుడు వస్తాడు, మొగుడికి సేవలు చేయాలి అన్న కాన్సెప్ట్తో మీరుంటే, ఈ ఉన్న షార్ట్ టైంని కెలికి నాశనం పట్టించడానికి ఎవడో ఒకడు వస్తాడు. అది ఎలా? ఫ్రెండ్ రిక్వెస్ట్ రూపంలా ఆర్ ఒక మెసేజ్ రూపంలో మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తాడు. లిటరలీ ఐ కాల్ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్స్ యాజ్ రావణాసుర. సో ఆ టైప్ ఆఫ్ పర్సన్ మన లైఫ్లోకి ఎంటర్ అవుతారు. సో అట్లాంటి పర్సన్స్ని ఎలా వీ హ్యావ్ టు హ్యాండిల్ అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో అట్లా రిక్వెస్ట్ వచ్చినప్పుడు జస్ట్ అవాయిడ్ ఇట్ ఆర్ బ్లాక్ ఇట్ ఆర్ డోంట్ స్పీక్ టు సచ్ కైండ్ ఆఫ్ పర్సన్. ఎందుకు? అది ఎక్కడికి దారి తీస్తుంది అంటే, రేపు నీ ఫ్యామిలీ కూడా నీకు అవ్వకుండా దారి తీస్తుంది. అవసరమా అలాంటిది? నీకు నీ ఫ్యామిలీ ఇంపార్టెంట్, నాట్ షిట్ గాయ్. ఓకే, వాడు ఎందుకు వస్తాడు? వాడు అవసరానికి వాడు వస్తాడు. మనీయో ఇల్లీగల్ రిలేషన్కో వస్తాడు. ఆ రెండు చూపించు, దెన్ విల్ బికమ్. నువ్వు వన్స్ మనీ ఇవ్వడం మానేసినా, లేకపోతే ఇల్లీగల్ రిలేషన్ లేదు చల్హట్ అన్నా, నీ జోలికి కూడా రాడు. నా రిక్వెస్ట్ వచ్చినప్పుడు జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి మాట్లాడండి. సీ హిమ్, విల్ హీ యాక్సెప్ట్ యూ? నువ్వు మ్యారీడ్ ఉమెన్ నాతో ఏంది ఫ్రెండ్షిప్ రా అబ్బాయి అనుకుంటాడు వాడు. చిచి, మనము ఒక ఏమంటారు, ఇలా రిలేషన్ మెయింటైన్ చేస్తాము, ఎవరికి తెలియదు, థర్డ్ పర్సన్కి తెలియదు. ఎవరికి తెలియకపోతే గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. అవసరమా నీకు అలాంటి రిలేషన్షిప్? సో నేను ఇప్పుడు ఒక్క అబ్బాయినే అనట్లేదు, అక్కడ ఛాన్స్ ఇచ్చావు. నువ్వు ఛాన్స్ ఇచ్చి ఎట్లా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడం వల్ల ఛాన్స్ ఇచ్చావు, లేకపోతే నువ్వు హాయ్ పెడితే హాయ్ అని రెస్పాన్స్ చేయడం వల్ల నువ్వు ఛాన్స్ ఇచ్చావు. సో అక్కడ ఏమైపోతుంది? హీ ఎంటర్స్ ఇన్ టు అవర్ లైఫ్. దట్ ఈస్ స్టార్టింగ్ స్టెప్. ఐసే అక్కడ అడుగు పెట్టారంటే మన జీవితం నాశనం చేసే వారికి వాళ్ళు పోరు. నెవర్ గో. అది మాత్రం డామ్ షూర్. ఎందుకు అంటే, వాడికి అన్ని విధాలంగా ఒక మ్యారీడ్ ఉమెన్ షీ గివ్స్ బెనిఫిట్స్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. మనీ పరంగా ఏ ప్రాబ్లం ఉండదు, బికాస్ షీ ఈస్ అ ఉమెన్. షీ విల్ బి హ్యావింగ్ హర్ పాకెట్ మనీ. ఇఫ్ షీ ఈస్ డూయింగ్ సంథింగ్ బిజినెస్, షీ విల్ బి హ్యావింగ్ పాకెట్ మనీ. ఇఫ్ షీ ఈస్ డూయింగ్ అ జాబ్, షీ విల్ బి హ్యావింగ్ అ పాకెట్ మనీ. అదే ఒక గర్ల్కి వస్తే, ఒకవేళ అమ్మాయిన వాడు గెలికినా ఏం చేసినా, షీ హ్యాస్ టు ఆన్సర్ టు ద పేరెంట్స్. ఏం చేసావు, శాలరీ ఏం చేసావు, వాట్ షీల్ సే. ఇక్కడ భర్త అడగడుగా. సపోజ్ అడిగినా అది కొన్నానండి, ఇది కొన్నానండి, కథం. అవసరమా అమ్మ మనకు ఆ బతుకు? ఎందుకు చెప్పు? సో నేను అనేది ఏంటంటే, అట్లాంటి ఛాన్సెస్ ఇవ్వకండి. ఫస్ట్లో కట్ ఇట్. ఫస్ట్ పాయింట్ అంటే, కాన్వర్జేషన్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఎమోషనల్ డ్యామేజ్ చేస్తారు ఫస్ట్. మన మెంటాలిటీ ఎట్లా అంటే, ఎమోషనల్గా మన లూప్ హోల్స్ అన్ని తెలుసుకొని, మన వీక్ పాయింట్స్ అన్ని తెలుసుకొని దాని మీద దెబ్బతీయాలని చూస్తారు. ఫ్రాంక్లీ స్పీకింగ్,
దాని మీద దెబ్బతీస్తారు. ఇప్పుడు నువ్వు మాట్లాడుకుంటావు, ఏదో కాన్వర్జేషన్ అయింది, బ్లా 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 ఏదో చెప్పేస్తాడు, నువ్వు ఆ మంచోడే లే వీడు, మంచిదే లే అని ఫ్రెండ్షిప్ చేయడము ఏదో చేసుకుంటే, ఎండ్ ఆఫ్ ద డే వాడి టార్గెట్ ఏముంటుందంటే, ఓ ఇట్లా ఉంది మీ లైఫ్ స్టైల్, సో ఈ రూట్లో మనం పోదాము అని చెప్పి దెన్ హీ విల్ స్టార్ట్ కటింగ్ ఫ్రమ్ యూ దేర్ ఇట్ సెల్ఫ్. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. అది కూడా ఎలా అంటే ఎమోషనల్ డ్యామేజ్ అంటే, ఇప్పుడు ఉమెన్స్ అన్నప్పుడు 1,000,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 1,000,000 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కైండ్ ఆఫ్ థింగ్. పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో వర్క్స్ చేసుకోవాలి, హస్బెండ్ని ఆఫీస్కి పంపించాలి, జాబ్కి బిజినెస్ ఉంటే బిజినెస్ పంపించాలి, లేకపోతే కొందరు ఉమెన్స్ ఉంటారు హస్బెండ్స్ ది బిజినెస్ కూడా టేక్ కేర్ చేస్తారు, అట్లాంటివన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. సో అలాంటివన్నీ కూడా కొన్ని స్ట్రెస్లో ఒక పర్సన్తో మాట్లాడాలి అని, సో దే విల్ మాట్లాడుతుంటే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు. సో కనెక్ట్ అయిపోయినాక దట్ ఈస్ మెయిన్ షిట్ థింగ్. ఎమోషనల్ డ్యామేజ్ ఈజ్ వెరీ షిట్ థింగ్ ఐసే. అది అస్సలు అవ్వద్దు. మీ లూప్ హోల్స్ మీరు మందికి ఎందుకు చెప్తారు? దానివల్ల నువ్వే కదా ఎక్స్పోజ్ అవుతున్నావు. అవసరమా? నీ లూప్ హోల్స్ నువ్వు చెప్పుకొని నువ్వు ఎక్స్పోజ్ అవ్వద్దు ఐసే. అండ్ నెక్స్ట్ ఈస్ ఫ్రెండ్షిప్. చెప్పాను ఆల్రెడీ, టాపిక్ వచ్చింది. ఫ్రెండ్షిప్ నేమ్తో స్టార్ట్ చేస్తారు, లేదా అట్లీస్ట్ వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడినా ఫ్రెండ్షిప్ అని నువ్వు అన్నా నో వి డజంట్ సూట్ ఫర్ ఎ ఫ్రెండ్స్ అని చెప్పి ఒక ఆన్సర్ వస్తుండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రెండ్షిప్ అవసరం లేదు. ఫ్రెండ్షిప్ కావాలంటే వాళ్ళ ఏజ్ గ్రూప్స్ అమ్మాయిలు ఉంటారు, కాలేజ్లో జాబ్లో ఎక్కడ ఉన్నా వాళ్ళ ఏజ్ గ్రూప్ అమ్మాయిలు ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ ఫ్రెండ్స్ చేసుకుంటారు. బట్ వాళ్ళ ఎజెండా ఫ్రెండ్స్ కాదు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చారు, ఒక మ్యారీడ్ ఉమెన్ దగ్గరకు వచ్చారంటే దట్ ఈస్ నాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. దే ఆర్ కమింగ్ ఫర్ అ డాష్ థింగ్. అది వన్స్ ఇఫ్ దే గెట్ ఇట్, నీ ముఖం కూడా తిరిగి చూడరు. మళ్ళీ వెనక నుంచి బ్లాక్ మెయిలింగ్స్ ఉంటాయి 100% చెప్తున్నాను, ఉంటాయి. ఏంటంటే జనరల్గా చెప్తున్నాను, ఇప్పుడు మనం చూస్తున్న లైఫ్ డే లైఫ్ స్టైల్లో చెప్తున్నాను. ఏంటంటే మనీ లేకపోతే మీ ఇంట్లో చెప్తా, అవసరమా అలాంటి పరిస్థితి తీసుకురావడం? హూ ఇస్ గోయింగ్ టు సఫర్? నువ్వు సఫర్ అవుతావు. సరే, నువ్వు సఫర్ అవ్వలేక, స్ట్రెయిన్ తీసుకోలేక ఏమైనా సూసైడ్ అటెంప్ట్ అయ్యావనుకో, హూ ఇస్ గోయింగ్ టు సఫర్? యువర్ ఫ్యామిలీ, ఎస్, మెయిన్లీ యువర్ కిడ్స్. ఎవరు చూసుకుంటారు? తల్లి ఇచ్చినంత ప్రేమ ఎవరు ఇయ్యరు. ఓకే, ఫాదర్ మదర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద కిడ్స్. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలంటే, మీకు అట్లాంటి పర్సన్స్ వచ్చారంటే నేను ఒక్కటే చెప్తా, తెలివి వాడి సరే ఓకే అని మాట్లాడండి, బట్ నెవర్ గివ్ యువర్ వీక్నెసెస్ టు దెమ్. అలాంటి వాళ్ళకి మీ వీక్నెసెస్ ఇవ్వద్దు, ఇచ్చి మీరు గుంతలో పడొద్దు. అది ఎలా అంటే, మీరు తెలివిగా గో ఆన్ టాకింగ్ విత్ హిమ్, మాట్లాడండి, చాట్ చేయండి. డూ వాట్ ద షిట్, అంటే షిట్ అంటే తప్పు అనట్లేదు, తప్పు పనులు చేయొద్దు. మీ స్క్రీన్ రికార్డింగ్స్, మీ స్క్రీన్ షాట్స్ కానీ ఏవి కూడా వాడి దగ్గర ఉండేలాగా మీరు బిహేవ్ చేయొద్దు. ఓకేనా? అలా బిహేవ్ చేయకుండా మీ తెలివి వాడి మాటలతో వాడి ఇన్ఫర్మేషన్ మీరు లాగండి. అలా లాగుతారు? థింక్, కామెంట్ చేయండి ఎలా లాగుతారో. సో ఎట్లా అంటే, నార్మల్గా మీరు కూడా మాట్లాడండి. వాడు ఎట్లా మాట్లాడుతున్నా వానికి అయ్యేలాగా మాట్లాడండి. మీరు మాట్లాడి వాడి ఇన్ఫర్మేషన్ లాగండి. సో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటారు. సో వాడే పద్ధతిగా వస్తున్నాడో మీరు అదే పద్ధతిగా ఫాలో అయ్యి వాడిని అక్కడే ఖతం చేయండి. అది ఎట్లా అంటే, మీరు నెవర్ మీరు ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి మీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, మీ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, రిగార్డింగ్ యువర్ చిల్డ్రన్, రిగార్డింగ్ యువర్ ఫ్యామిలీ, ఏది కూడా కరెక్ట్ ఇన్ఫో వాళ్ళకి ఇవ్వద్దు. నెవర్ ఎవర్ గివ్ కరెక్ట్ ఇన్ఫో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ గైస్. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు కూడా మనకి సపోర్ట్ చేయరు. ఓన్లీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ హస్బెండ్ ఆర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. అబ్బాయిలు ఆంటీలను టార్గెట్ చేశారు కరెక్టే, మీ అమ్మ కూడా మిమ్మల్ని అట్లాగే చూసుకుంటుందిగా, అంతే ప్యాంపరింగ్. దెన్ వై
తప్పు చాలా తప్పు. ఒకళ్ళ లైఫ్ నాశనం చేయొద్దు. మీ సంతోషాల కోసం ఒకళ్ళ లైఫ్ని నాశనం చేయొద్దు. వాళ్ళు ఏదో ఇన్స్టాగ్రామ్ చూసుకుంటా అవి ఇవి చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయిపోయి మాయ మాటలు చెప్పి వాళ్ళ లైఫ్ని మాత్రం నాశనం చేయొద్దు. అట్లానే అమ్మాయిలకు కూడా చెప్తున్నాను, ఉమెన్స్కి మీరు ఎప్పుడు కూడా ఇట్లాంటి ఛాన్సెస్ తీసుకోవద్దు. రిక్వెస్ట్ ఇది, ఛాన్సెస్ తీసుకోవద్దు. మీతో పాటు మీ మీద డిపెండ్ అయి ఉన్న లైఫ్ని కూడా పాడు చేయొద్దు. మీకు ఫ్రెండ్షిప్ కావాలా, ఏం కావాలా, మీ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని చూసుకోండి, ఇంటి పక్కల వాళ్ళని చూసుకోండి. ఎంత ఫ్రెండ్షిప్ అయినా ఎంత ఉన్నా మీ లిమిట్స్ మీరు మెయింటైన్ చేయండి. మరెందుకో మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆంటీలని, మీ ఆఫీస్లో ఉన్న ఆంటీలని ఎందుకు గెలకరు? చెప్పేసి అక్కడే కొడతారుగా, ఏం మాట్లాడుతున్నావురా అని డైరెక్ట్గా. అయితే అదే ఇన్స్టాలో అయితే స్లోగా పరిచయాలు పెంచుకొని అప్పుడు పనులు కానియచ్చు కదా. ఇట్స్ వెరీ రాంగ్ థింగ్ గైస్. ఇలాంటి మెంటాలిటీస్ ఉన్న వాళ్ళు జస్ట్ ఆపుకోండి, లేదా గో అండ్ ఫైండ్ సంథింగ్ అదర్ ఆప్షన్స్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. డోంట్. ఒక ఫ్యామిలీస్ని మాత్రం ఖరాబ్ చేయొద్దు. మనం రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చూసాము సోషల్ మీడియాలో. ఇల్లీగల్ అఫేర్ పెట్టుకొని సొంత వైఫ్ అండ్ పిల్లల్నే దూరం చేసుకున్నాడు ఒక హస్బెండ్. ఇల్లీగల్గా అఫేర్ పెట్టేసుకొని వాళ్ళని సఫర్ చేసి ఇప్పుడు దే ఆర్ సఫరింగ్ అలాట్. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎన్ని రోజులండి జనాలు, ఎన్ని రోజులు చూసుకుంటారు? ఒక తల్లి కదా, ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని పోషించాలి అంటే ఒక తల్లి ఎట్లా పోషిస్తుంది ఒక ఇద్దరు పిల్లల్ని? యాజ్ బీయింగ్ అ లేడీ హౌ క్యాన్ షీ? ఇవన్నీ ఆలోచిస్తారా? ఏదో ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టేసుకొని దాని ఎవరో కోసం చనిపోయి అవసరమా? ఇంకొకటి ఇన్ఫ్లుయెన్సెస్, నాట్ ఆల్ ద ఇన్ఫ్లుయెన్సెస్, ఐఎమ్ సారీ టు సే దిస్, చాలా మంది ఫేమ్ ఉన్న వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. పాస్ట్లో కూడా మనం చాలా చూసాం న్యూసెస్లో. ఇన్ఫ్లుయెన్స్ మంచి నేమ్ వచ్చింది అనగానే అమ్మాయిలను గెలకడం అవసరమా అండి మీకు ఇవన్నీ? ఎందుకండి కోరి ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు? మీ లైఫ్ ఏదో మీరు రీల్స్ చేసుకుంటున్నారు, చేసుకోండి. మీకు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది అంటే అది ఓన్లీ జనాల వల్ల వస్తుంది. మీరేం మాకేం తెచ్చిపెట్టట్లేదుగా. మీకే ఇన్కమ్ స్టార్ట్ చేసింది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇచ్చిందే వ్యూయర్స్. వ్యూయర్స్ ఇచ్చినప్పుడు దెన్ వై ఆర్ యూ అగైన్ టార్గెటింగ్ ఆన్ వ్యూయర్స్, ఆన్ అ వుమెన్ ఆర్ అ గర్ల్? నెవర్ డూ దట్ కైండ్ ఆఫ్ థింగ్ ప్లీజ్. జస్ట్ స్టాప్ ఇట్. నేను ఇది ఎట్లా తీసుకుంటారో మరి తీసుకొని, టేక్ ఇట్ యాజ్ అ వార్నింగ్ ఆర్ ఎ రిక్వెస్ట్. డూ వాట్ ఎవర్ యూ వాంట్. డోంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ సోషల్ మీడియా. సో ఒక చిన్న మెసేజ్ వల్ల మీ జర్నీ అనేది స్టార్ట్ అయిపోద్ది. సో లేటర్ ఆన్ ఇఫ్ హీస్ అ గుడ్ పర్సన్, వాడి నిజంగా తెలివిపరుడు అంటే తొందరగా బయటపడదని బుద్ధి. సో మెల్లమెల్లగా వన్ ఫైన్ డే, ఒక 1 year కానీ 2 years 3 years 10 years 9 years అండ్ సో ఆన్, ఎప్పటికైనా బుద్ధి అనేది బయటపడుతుంది. ఆ రోజు అన్నీ అయిపోయాక రామ సీత అనుకునే బదులు ఏం చేయాలి నేను అయ్యో అని, యూ కాన్ డూ ఎనీథింగ్. ఏ లా మీకు హెల్ప్ చేయదు, ఏ పోలీస్ స్టేషన్లో మీకు హెల్ప్ చేయదు. గాట్ మై పాయింట్? ఎవరు హెల్ప్ చేయరు. బట్ వాట్ ఐ క్యాన్ సే ఇస్, అవన్నీ ఫేస్ చేసే బదులు ఈ యొక్క రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకుండా, ఒక హాయ్ చెప్పకుండా జస్ట్ బ్లాక్ హిమ్, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ అ స్టేబుల్ పొజిషన్. ఇవన్నీ మీకు తెలియదని నేను చెప్పట్లేదు, తెలుసు. బట్ మనుషులం బై, తెలిసి కూడా తప్పులు చేస్తాం. ఎందుకు అంటే అక్కడ ఆపోజిట్ పర్సన్ అట్లా ఉంటుంది బిహేవియర్, కాబట్టి కనెక్ట్ అయిపోవచ్చేమో, చెప్పలేం. నువ్వే సిచ్యువేషన్లో ఉన్నావు, నీ మెంటాలిటీ ఎట్లా ఉందో, దే విల్ గెట్ మ్యాజిక్ చేస్తారు. సో ఆ టైంలో అయిపోయింది. సో వన్ ఫైన్ డే అంతా అయిపోయింది. సో నువ్వు మంచి పైసలు ఇచ్చినావు, మంచిగా చూసుకున్నావు, ఎవ్రీథింగ్ అంతా అయిపోయింది. సో వన్ ఫైన్ డే వాడికి పెళ్ళో ఏదో కుదురుతుంది. అప్పుడు ఏం చేస్తావు? వాడు సింపుల్గా నిన్ను కట్ చేసి వెళ్ళిపోతాడు. నువ్వు ఎక్కువ ఏమైనా ఫోర్స్ చేసినా ఏమంటాడు? నేను మీ ఇంట్లో చెప్తా, మీ ఇంట్లో వచ్చి ఇవన్నీ చూపిస్తా అని బెదిరింపులు వస్తాయేమో. అప్పుడు నువ్వు తలక ఎక్కడ పెట్టుకుంటావు? ఏపీఎస్కి వెళ్తే నీకు న్యాయం దొరుకుతుంది? న్యాయం దొరకదు. ఎందుకంటే యూఆర్ ఇన్ ఇల్లీగల్ రిలేషన్షిప్. న్యాయం ఎక్కడ వస్తుంది నీకు? సచ్చినా దొరకదు. సో బెటర్ అలాంటివి ఫేస్ చేయకండి, ట్రబుల్స్ కోరి తెచ్చుకోకండి.
దిస్ ఈస్ ద థింగ్ ఐ వాంట్ టు సే ఫర్ ఉమెన్స్. అండ్ కమింగ్ టు ద బాయ్స్, మీకు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళస్ లేరా? గర్ల్స్ దొరకరా? దొరుకుతారుగా. మరి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నా లాంటిది ఎవరైనా తగిలింది అనుకో, నీ లైఫ్ అక్కడే నాశనం అయిపోద్ది. పక్కా చెప్తున్నా, అక్కడే నాశనం అయిపోద్ది లైఫ్ నీది. బరాబర్ చెప్తున్నా. నేనైతే మంచిగా గేమ్ ఆడి, నువ్వెంత ఆడుతున్నావు నీకన్నా బాప్లాగా చాట్ చేసి, నీ అన్ని వీక్నెస్లు అన్ని నేను తెలుసుకొని బర్రాబ్బర్ చెప్తున్నా, తీసుకొచ్చి రేపు నీ అయ్యా నీ అమ్మ ముందు విత్ ప్రూఫ్ నేను కూర్చుంటా. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, అర్థమైందా? ఉంటారు. అంటే ఆడది పిల్లిలా ఉన్నంతసేపే ఆట. ఒక్కసారి సింహం అయిందనుకో, ఎవరు డేర్ చేయలేరు రావడానికి దగ్గరికి. సో నెవర్ ప్లే విత్ ద ఎమోషన్స్ ఆఫ్ అ ఉమెన్ ఐ సే గైస్. డైరెక్ట్గా మాట్లాడుకో, ఏదన్నా డైరెక్ట్ చేయి. పిచ్చకుంట్ల వేషాలు మాత్రం వేయొద్దు. ఒక ఉమెన్, మ్యారీడ్ ఉమెన్ దగ్గర పిచ్చకుంట్ల వేషాలు వేయొద్దు. వాళ్ళకు మస్తు ఉంటాయి. సో నువ్వెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు? ఈ సోషల్ మీడియాలో నువ్వు గెలికితే జనాలకు తెలీదా నిన్ను పట్టుకోవడము? ఇవాళ గెలుకుతావు, వెళ్ళిపోతావు, తెలియదు అనుకుంటున్నావు. నేను పట్టుకోవడము ఈజీగా తెలుస్తుంది. అర్థమైందా? ఒక చిన్న లింక్ లేదా జస్ట్ నీ కాంటాక్ట్ నెంబర్ ఉన్నా సరే వీ కెన్ ఫైండ్ యూ. ఆ నంబర్ తీసేస్తా కదా అంటే, నంబర్ తీసేస్తే ఏదో ఒక లూప్ హోల్ దొరకదా? నీ ఇన్స్టాగ్రామ్ లింకే ఉండదా? నువ్వు ఇన్స్టాగ్రామ్ డియాక్టివేట్ చేసిన దాని లింక్ ఉంటుంది తెలుసా? ఆ లింక్ ఇస్ ఎనఫ్. అదే నెంబర్ మీద రిజిస్టర్ అయిందో ఆ నెంబర్స్కి వెళ్తుంది కాల్స్. నువ్వు ఎక్కడ ఉన్నావో తీస్తారు. డోంట్ ఎవర్ ప్లే విత్ ద ఉమెన్. ఓకే, ఉమెన్తో ఆడితే ఇట్లా ఉంటుంది కథ, ఇంకా అమ్మాయిలతో ఆడితే ఇంకెట్లుంటుందో చూసుకోండి ఒకసారి. సో నేను ఇవన్నీ ఎలా చెప్తున్నాను అంటే, నేను నా దగ్గర నా సరౌండింగ్స్లో మెయింటైన్ చేసే జనాలు కూడా అట్లా ఉన్నారు కాబట్టి ఐ క్యాన్ టెల్ యూ క్లియర్లీ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ అవర్ సొసైటీ నవడేస్. నా లిస్ట్లో లంగాలు ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఆ లంగాల వల్ల నేను కొన్ని నేర్చుకున్నాను. ఇవన్నీ నేర్చుకుంది లంగాల కాడనే. ఇట్లా చేస్తారా బాబు, ఇట్లా ఉంటారని. ఆ టైంలో ఎందుకురా ఇట్లా అంటిలని టార్గెట్ అంటే, బెనిఫిట్స్, ఎక్స్పీరియన్స్. వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ నీడ్? నీకేం తెలీదా? ఎక్స్పీరియన్స్ అండి, నువ్వు చేసే లంగ పనిలో మళ్ళీ ఎక్స్పీరియన్స్ కావాలంటారు. సో ఇలాంటి కొన్ని పాయింట్స్ జనాలని గ్యాదర్ చేసి వాళ్ళ దగ్గర నేర్చుకున్న మాటలు ఇవన్నీ. నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నా అంటే వాళ్ళ బిహేవియర్ బట్టి నేను రియలైజ్ అయ్యా, ఓకే ఇలా ఉన్నారు జనాలు, ఇలా ఉన్నారు సొసైటీలో, ఈ విషయాలకి దిస్ పీపుల్ ఆర్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్సా అని చెప్పి నేను తెలుసుకున్నాను. అమ్మ, అక్క, చెల్లి, పిన్ని, అత్త ఎవరైనా సరే ఈ వీడియో చూసేవాళ్ళు, మీరు అట్లాంటి ఏమైనా ఉన్నా, లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నా, జస్ట్ వాళ్ళకు ఒక చిన్న అవేర్నెస్ ఇవ్వండి. వాళ్ళ చిన్న సంతోషం కోసము లైఫ్స్ పోతాయి. ఆ ఒక్క లైఫ్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్స్ అనేది పోతాయి. మనం ఇదోండి వాస్తవం చెప్పాలి అంటే, వేరేల కోసం మనం బాధపడితే అది చాలా మంచిది. మన కోసము మనం చేసిన పనికి మనతో పాటు నలుగురు బాధపడొద్దు, అలా బాధ పెట్టొద్దు. కర్మ అనేది మనని ఫాలో అవుతూనే ఉంటుంది. కర్మ ఫాలోస్. సో ఇది అజెండా మైండ్లో పెట్టుకొని ఏ తప్పులు చేస్తున్నా చెయ్యకండి. రేపు అవి ఇంకెక్కడికైనా దారి తీస్తాయి, పిల్లల లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ నాట్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ అలాట్. హోపింగ్ మీ అందరికీ ఒక యూస్ఫుల్ వీడియో అని అనుకుంటున్నాను. ఇదేంది ప్రమోషన్ కాదు, నాకేదో ఫేమ్ నేమ్ రావాలి అని కాదు, జస్ట్ ఒక అవేర్నెస్ ఇవ్వాలి అని చెప్పి నేను ఒక చిన్న వీడియో చేశానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, లేదా 10 మందికి షేర్ చేయండి. ఇఫ్ నో, జస్ట్ కీప్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.